వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ హైకోర్టులో నిన్న జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ సందర్భంగా కోర్టు వారానికి అప్రాక్సిమేట్గా ఒకసారి అయితే కేసెస్ని తీసుకుంటుంది. సో అందులో భాగంగా నిన్న కొన్ని ఇంపార్టెంట్ కేసుని అయితే ధర్మాసనం ముందుకు వచ్చినట్టు తెలిసింది. అవి ఏంటిదన్నది తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ రీడింగ్ తీసుకుంటే, బాధితులు లేకుండా పిటిషన్, వేసవి తరగతులపై ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ, దోస్తు నోటిఫికేషన్పై స్టే ఇవ్వలేం, ఎస్సీ వర్గీకరణపై కౌంటర్ వేయాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, బాధితులు లేకుండా పిటిషన్, వేసవి తరగతులపై ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. విద్యా సంస్థలు వేసవి తరగతుల నిర్వహణపై బాధితులు లేకుండా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావితం అవుతారని, మీరెలా బాధితులు అవుతారో చెప్పాలంది. ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి జారీ చేసిన వార్షిక క్యాలెండర్లో ప్రకటించిన విధంగా ప్రైవేట్ కళాశాలలు సెలవులు ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారని తెలియజేస్తుంది. సో అదేవిధంగా ధర్మాసనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ కౌంటర్ కోసం వేచి చూసేలా ఈలోగా వేసవి సెలవులు కూడా ముగిసిపోతాయని అన్నారు. వెంటనే తరగతులు ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చట్టపరంగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నామని స్పెషల్ జీపీ నివేదించారు. వాదనలు నిన్న ధర్మాసనం ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తాము ఇచ్చే తీర్పు ఈ ఒక్క ఏడాదికే కాదు, తదుపరి ఏడాదులకు అమల్లో ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించింది. సో ఓవరాల్గా ఇది పబ్లిక్కి చాలా ఉపయోగపడేది. ఎందుకంటే చాలా ప్రైవేట్ కాలేజీలు కూడా సమ్మర్లో క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది. దాని మీద ఒక అద్భుతమైన కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా గౌరవ ధర్మాసనం కూడా మేము ఇచ్చేటటువంటి తీర్పు రాబోయే సంవత్సరాలకు కూడా అమలవుతుంది, అది తెలుసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా కానీ ఇది చాలామందికి ఉపయోగపడే కేసు అనే మనం భావించవచ్చు. సో మరొక కేసు చూసుకుంటే, దోస్తు నోటిఫికేషన్పై స్టే ఇవ్వలేం, ఎస్సీ వర్గీకరణపై కౌంటర్ వేయాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేనందున డిగ్రీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే దోస్తు నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అడ్మిషన్ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎస్సీ వర్గీకరణపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా వేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన గణాంకాల మేరకు ఉపకులాల వర్గీకరణ చేశారని, తాజా లెక్కల పరిగణలో తీసుకోలేదని తెలియజేశారు. ప్రస్తుత ఎస్సీ కులాల గణాంకాల మేరకు వర్గీకరణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ గత నెల పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని కూడా చెప్పారు. ఇటీవల విడుదలైన దోస్తు నోటిఫికేషన్ చట్టబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేనందున సీట్లు భర్తీ నిలిపేయాలని కోరారు. చట్టాలను సవాల్ చేసేటప్పుడు కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని జీపీ వాదించారు. అడ్మిషన్ ప్రక్రియ యూనివర్సిటీ పరిధిలో ఉంటుందని, విద్యా సంవత్సరం ప్రకారం సీట్ల భర్తీ కొనసాగుతుందని అన్నారు. వాదనల ధర్మాసనం దోస్తులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ విచారణ వేసింది. సో ఇది ఎస్సీ వర్గీకరణ కరెక్ట్గా జరగలేదని చెప్పేసి 2011 జనాభా లెక్కల పరంగా వీళ్ళు వర్గీకరించారని, ప్రస్తుత జనాభా లెక్కలో తీసుకోలేదని చెప్పేసి అయితే వీళ్ళు హైకోర్టు ధర్మాసనం ముందుని ఆశ్రయించడం జరిగింది. దోస్తు నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని కోరడం జరిగింది. అందుకు ధర్మాసనం నిరాకరించింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా గవర్నమెంట్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సో నిన్న జరిగినటువంటి వాటిల్లో ఇంపార్టెంట్ కేసు అప్డేట్స్ ఈ రెండు ఉన్నాయి. సో అందులో భాగంగా ఒకటేమో ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించింది, మరొకటి దోస్తు అడ్మిషన్ సంబంధించింది. సో
సో రెండు కూడా ప్రయోజనం కిందకి పబ్లిక్లో చాలామందికి ఉపయోగపడేదే. చూడాలి మరి అతి ముఖ్యంగా వేసవి తరగతుల మీద మరి ధర్మాసనం రానున్న రోజుల్లో ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైకోర్టు అప్డేట్స్. మరొక అప్డేట్స్లో